మార్నింగ్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ యొక్క నేచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనమ్మా, మీరు నోట్స్ అనేది ఉంటే నోట్స్లో నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, దాన్ని రెఫర్ చేయండి. ఓకేనా, ఒకవేళ ఎవరి దగ్గరైనా జిరాక్స్లు ఉంటే జిరాక్స్ని ఫాలో అవ్వండమ్మా. ఓకే, చూడండి, నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో events exhibit unique characteristics, so managing these events is a challenging task. ఈవెంట్స్ అనేవి యూనిక్ క్యారెక్టరిస్టిక్స్, రకరకాల క్యారెక్టరిస్టిక్స్ అనేవి కలిగి ఉంటాయంట. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ హ్యాస్ ది ఫాలోయింగ్. ఏమేమి ఫీచర్స్ ఉన్నాయమ్మా? ఫస్ట్ పాయింట్ చూడండి, ప్రాసెస్. ఫస్ట్ ఫీచర్ వచ్చేసి ప్రాసెస్లో చూడండి, మేనేజింగ్ ద ఈవెంట్స్ ఈజ్ నాట్ వన్ షార్ట్ యాక్టివిటీ. ఒక ఈవెంట్ని మేనేజ్ చేయాలంటే ఒక షార్ట్ యాక్టివిటీ అనేది కాదు, ఇది చాలా ప్రాసెస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా, రాదర్ ఇట్ ఇన్వాల్వ్స్ సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్. ఈవెంట్ మేనేజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై ద మేనేజరియల్ ప్రాసెస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఈవెంట్స్. చూడండి అమ్మా, ఇన్వాల్వ్ సిరీస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ అంటే ఏంటి? ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే రకరకాలైన అరేంజ్మెంట్స్ అనేది కంపల్సరీగా చేయాలి అని చెప్తున్నారు. అరేంజ్మెంట్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్, ఈవెంట్స్ మేనేజర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అప్లై ద మేనేజరియల్ ప్రాసెస్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఈవెంట్స్. ఏది అప్లై అవుతుందమ్మా? మేనేజరియల్ ప్రాసెస్, ఫంక్షన్స్ అనేవి ఈవెంట్స్లో అప్లై అయ్యి ఉంటాయి అని చెప్తున్నారు. అర్థమైందమ్మా? ప్రాసెస్ అంటే ఏంటి? ఒక ఈవెంట్ని ఎలా ప్రాసెస్ చేయాలనేది దీంట్లో మెన్షన్ చేయబడింది. ఏంటి? ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలంటే రకరకాలైన అరేంజ్మెంట్స్ అనేవి చేయాలి, అండ్ దాంట్లో మేనేజరియల్ ప్రాసెస్, ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ అయింది కదమ్మా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, ఇన్సెపరబిలిటీ అనేది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. మేనేజింగ్ ద ఈవెంట్స్ సక్సెస్ఫుల్లీ రిక్వైర్స్ క్రియేటివిటీ ఆఫ్ ది ఆర్గనైజర్స్. ఒక ఈవెంట్ని మేనేజ్ చేయాలంటే సక్సెస్ఫుల్గా ఏది కావాలి అంటే క్రియేటివిటీ ఆఫ్ ది ఆర్గనైజర్స్. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళలో క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా ఈవెంట్ని వాళ్ళకి అందివ్వాలి అంటే ఆర్గనైజర్స్లో ఏముండాలమ్మా? క్రియేటివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, ద ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ బికాజ్ ఆఫ్ క్రియేటివ్ మైండ్ ఆఫ్ ది ఆర్గనైజర్. ఎలా జరుగుతుందో ఒక ఈవెంట్ అనేది? క్రియేటివ్ మైండ్తో ఉన్న ఆర్గనైజర్ కండక్ట్ చేయడం వల్ల జరుగుతుంది ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్గా. దస్ ద మేనేజ్మెంట్ కాంట్ బీ సెపరేటెడ్ ఫ్రమ్ ది ఈవెంట్ మేనేజర్. చూడండి, మేనేజ్మెంట్ కాన్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది ఈవెంట్ మేనేజర్. ఏంటి? ఈవెంట్ మేనేజర్ని తప్పించి ఏది చేయలేము అని చెప్తున్నారు. క్రియేటివ్ మైండ్ ఉన్న వాళ్ళతోనే చేయడానికి, ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా, నెక్స్ట్ పాయింట్ చూడండి, వేరియబిలిటీ ఇన్ రెస్పాన్సెస్ అంటే ఏంటి? చూడండి, ద ఈవెంట్ మేనేజర్స్ యూటిలైజ్ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ టూల్స్ ఇన్ మేనేజింగ్ different events. The events utilize different functions. ఎలాంటి ఫంక్షన్స్ అనేవి ఉంటాయంట ఈవెంట్ మేనేజర్స్కి? టూల్స్ ఇన్ మేనేజింగ్ డిఫరెంట్ ఈవెంట్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. ఫంక్షన్స్ అంటే ఏంటి? లక్షణాలు. ఒక్కొక్క ఈవెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని ఫంక్షన్స్ అనేవి వాళ్ళకి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సేమ్ ఈవెంట్ మే గెట్ డిఫరెంట్ రెస్పాన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పర్సన్స్ టు ది సేమ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి? సేమ్ ఈవెంట్లో ఏదైనా కండక్ట్ చేస్తే కనుక డిఫరెంట్ రెస్పాన్సెస్ అనేది ఈవెంట్స్ నుంచి మనకి వస్తాయి. ఒక ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్గా జరిగినప్పుడు ఆ ఈవెంట్ నుంచి వాళ్ళ రెస్పాన్స్ అనేది ఒకలా ఉంటుంది. ఇంకొక ఈవెంట్ నుంచి అది కూడా ఏదైనా అన్సక్సెస్ఫుల్గా ఏదైనా జరిగితే దాని రెస్పాన్స్ అనేది వేరే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఏంటి? రెస్పాన్సెస్ అనేవి జరిగిన ఈవెంట్ని బేస్ చేసుకుని మనకి రెస్పాన్స్ అనేది తిరిగి వస్తుంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన ఈవెంట్ని బేస్ చేసుకుని రెస్పాన్స్ అనేది మనకి తిరిగి ఏ విధంగా వస్తుంది అనేది ఆ ఈవెంట్ జరిగే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా, thus there can be variability in the experience
that the participants get from the same event. అంటే చూడండి వేరియబిలిటీ అనేది ఎలా ఉంటుందంటే పార్టిసిపెంట్స్ రెండు ఈవెంట్స్లో కూడా సేమ్ ఈవెంట్స్లో సేమ్ పార్టిసిపెంట్స్ అయితే ఒక విధంగా రెస్పాన్స్ వస్తుంది, లేదు వేరే వేరే పార్టిసిపెంట్స్ అయితే వేరే విధంగా రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే ఈ రెండు ఈవెంట్లో కూడా ఒకళ్ళే పార్టిసిపెంట్స్ అయితే ఒక రెస్పాన్స్ వస్తుంది, లేదు వేరు వేరు పార్టిసిపెంట్స్ అంటే ఒక ఈవెంట్లో వేరే వేరే పీపుల్ ఉండి వాళ్ళ నుంచి వేరే రెస్పాన్స్ వస్తుంది, వేరొక ఈవెంట్లో వేరే పీపుల్ మారేరు అనుకోండి పీపుల్ అనేది, వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది వేరే విధంగా వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్ చూడండి అమ్మా. రిక్వైర్ లాంగ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్. ఏం కావాలి? ప్లానింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. ఎలాంటి ప్లానింగ్? కేర్ఫుల్ ప్లానింగ్ అనేది కావాలి. ఏంటి చూడండి. సక్సెస్ఫుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ డిమాండ్స్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్. ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగాలి అంటే, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ అవ్వాలి అంటే డిమాండ్స్ లాంగ్ టర్మ్ అండ్ కేర్ఫుల్ ప్లానింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ ఈవెంట్ కాన్సెప్ట్ అండ్ డిజైన్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్, లీడింగ్ టీమ్, security and safety aspects, crowd management, etc. require systematic and cautious planning. చూడండి దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే వేరియస్ ఆస్పెక్ట్స్ అనేది ఎలా ఉంటాయంటే ఈవెంట్స్లో చూడండి. ఈవెంట్ కాన్సెప్ట్, ఈవెంట్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఏ ఈవెంట్ అనేది కండక్ట్ అవుతుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ డిజైన్, ఏ డిజైన్ని బేస్ చేసుకుని ఆ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్, ఆ ఈవెంట్ ద్వారా దేన్ని ప్రమోట్ చేస్తున్నారు. అండ్ లీడింగ్ ద టీమ్, ఆ టీమ్ని ఎలా లీడ్ చేయాలి. నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్, అందులో ఎలాంటి రిస్క్ అనేది లేకుండా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఎలా ఏంటి. క్రౌడ్ మేనేజ్మెంట్, ఆ ఈవెంట్కి ఎంతమంది పీపుల్ అనేది గ్యాదరింగ్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. రిక్వైర్ సిస్టమాటిక్ అండ్ కాషన్స్ ప్లానింగ్, ఇలాంటి సిస్టమాటిక్ కాషన్స్ అనేది ఈ ప్లానింగ్లో ఆస్పెక్ట్స్. నెక్స్ట్ 5th పాయింట్ చూడండి. ఎక్స్పెన్సివ్ టు స్టేజ్. ఎక్స్పెన్సివ్ అంటే ఏంటమ్మా? ఖర్చు గురించి చెప్తున్నారు. చూడండి, ఒక మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది ఒక ఖర్చుతో కూడుకున్న ఒక వ్యాపారం అని చెప్తున్నారు. కాస్ట్లీ అఫైర్ అంటే తెలుసు కదా, ఒక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. యాజ్ వేరియస్ ఫెసిలిటీస్ అండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ టు బి అరేంజ్డ్ సచ్ యాజ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, క్యాటరింగ్ పర్ఫార్మర్స్ etc. all this requires lot much expenditure. చూడండి, దేని మీద మనం ఎక్కువగా ఖర్చు చేయాలి అంటే వేరియస్ ఫెసిలిటీస్, ఎవరెవరికి ఏవేవి ఫెసిలిటీస్ అనేది ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇవ్వాలి అంటే సర్వీస్ ప్రొవైడర్స్ అరేంజ్డ్, ఆ ఈవెంట్కి అరేంజ్ చేయాల్సిన సర్వీస్ ప్రొవైడర్స్ని అరేంజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, సచ్ సెక్యూరిటీ ఆఫీసర్స్, క్యాటరింగ్ స్టాఫ్, ఆ ఈవెంట్కి ఫుడ్ అకామిడేషన్ ఇచ్చినప్పుడు క్యాటరింగ్ స్టాఫ్ని కూడా మేనేజ్ చేయాలి. నెక్స్ట్, పర్ఫార్మర్స్, ఆ ఈవెంట్లో ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు దాంట్లో పర్ఫార్మర్స్ ఎక్సెట్రా వీటన్నిటికీ కూడా ఖర్చు అనేది ఉంటుంది, ఎక్స్పెండిచర్. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్లోకి వస్తాయి అని చెప్తున్నారు. సో ఒక ఈవెంట్ని కండక్ట్ చేయాలన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని రన్ చేయాలన్నా అంటున్నారు, దాన్ని మెయింటైన్ కూడుకున్న వ్యవహారం అని చెప్తున్నారు. ఓకేనమ్మా. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ప్లేస్ ఓవర్ షార్ట్ టైం పీరియడ్. మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ షార్ట్ టైం పీరియడ్ బట్ ఈజ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ లాంగ్ ప్రాసెస్. చూడండి, మోస్ట్ ఆఫ్ ది పీరియడ్ అంటే తక్కువ టైంలో అయిపోయే ఈవెంట్స్ చాలా ఉంటాయి అని చెప్తున్నారు. కానీ ప్లానింగ్ అనేది మేనేజ్మెంట్కి లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఏంటి మేనేజ్మెంట్ అంటే? ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కండక్ట్ చేయాలంటే ఆ షార్ట్ టైం ఈవెంట్ అయినా లాంగ్ టైం ఈవెంట్ అయినా ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది. ప్లానింగ్ అనేది ఎక్కువగా ఆలోచించి చేయాల్సిన ఒక పని అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి.
క్యారీ ఏ హై లెవెల్ ఆఫ్ రిస్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ క్యారీస్ ఎ లాట్ ఆఫ్ రిస్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ అంట ఒక చాలా విధమైన రిస్క్ని బేర్ చేస్తుంది. క్యారీ అంటే ఏంటి, రిస్క్ని భరిస్తుంది అని చెప్తున్నారు. అన్సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ ఈవెంట్స్ ఆర్ రిమెంబర్డ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ ఇన్ కంపారిజన్ టు సక్సెస్ఫుల్ వన్స్. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాం కదమ్మా, ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ కన్నా ఒక అన్సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది ఎక్కువగా గుర్తుంటుంది. దానివల్ల ఈవెంట్ మేనేజర్స్కి అనేది ఏమవుతుంది, పీపుల్లో ట్రస్ట్ అనేది పోయి వాళ్ళకి మిగతా ఈవెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు అని చెప్పామన్నమాట. సో ఇది హై లెవెల్ ఆఫ్ రిస్క్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్లో కలిగి ఉంటుంది. Thus, managing events carries a lot of risk to the reputation of the event manager. సో అన్సక్సెస్ఫుల్ ఈవెంట్ అనేది ఎప్పుడైతే జరిగిందో అది ప్రజల్లోకి వెళ్ళేసరికి, పీపుల్లోకి వెళ్ళేసరికి ఆ రెప్యుటేషన్ అనేది పడిపోతుంది ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి. సో ఆటోమేటిక్గా ఈవెంట్స్ అనేవి తగ్గుతూ వస్తాయి, డౌన్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈవెంట్ మేనేజ్మెంట్కి రిస్క్ అనేది కలిగి ఉంటుంది. నెక్స్ట్ చూడండమ్మా, ఆఫెన్ లాట్ అట్ స్టేక్. ఈవెంట్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ వన్ షార్ట్ యాక్టివిటీ, ఇట్ టేక్స్ ద ఎఫర్ట్ ఆఫ్ ఎంటైర్ టీమ్. అది ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకరి చేతుల మీదుగా జరిగే యాక్టివిటీ అనేది కాదు, అది ఎఫర్ట్ ఆఫ్ ఎంటైర్ టీమ్. ఒక మేనేజ్మెంట్ టీమ్ యొక్క వర్క్ అనేది ఇందులో బేస్ అయి ఉంటుంది. ఓకేనమ్మా. సో నెక్స్ట్ 9th పాయింట్ చూడండి, టీమ్ వర్క్. ఈవెంట్ మేనేజ్మెంట్ రిక్వైర్స్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ టీమ్. ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఏది కలిగి ఉంటుందంటే ఎఫర్ట్స్ ఆఫ్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ ఈవెంట్ టీమ్. టీమ్ని బేస్ చేసుకుని, వాళ్ళ ఎఫర్ట్స్ని బేస్ చేసుకుని టీమ్ వర్క్ అనేది ఈవెంట్ మేనేజ్మెంట్లో బేస్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ద ఈవెంట్ మేనేజర్ హ్యాస్ టు బ్రింగ్ టుగెదర్ ఏ టీమ్ విత్ క్లియర్లీ డిఫైన్డ్ authorities and responsibilities for all event aspects including the unexpected crisis. చూడండి ఏమని చెప్తున్నారు ఇక్కడ, the event has to put together a team with clearly defined authorities and responsibilities for all event aspects including the unexpected crisis. ఒక గుడ్ టీమ్ వర్క్లో ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా ఏంటమ్మా, క్రియేటివ్ మైండ్ ఉండాలి అండ్ టీమ్ వర్క్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఉన్న టీం అందరూ కూడా కలిసి సక్సెస్ఫుల్గా ఒక ఈవెంట్ని రన్ చేయాలంటే వాళ్ళందరూ క్రియేటివ్ మైండ్ అనేది దాంట్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెంట్స్ కెన్ బి అన్ప్రెడిక్టబుల్ అండ్ డూ రిక్వైర్ క్విక్ థింకింగ్. ఏంటి, వెంటనే ఆలోచించగల సామర్థ్యం అనేది ఉండాలి అని చెప్తున్నారు. విచ్ ఈస్ బేస్డ్ ఆన్ సౌండ్ నాలెడ్జ్ అండ్ ప్రొసీజర్ అడాప్టెడ్ బై ది టీమ్. అంటే ఏంటి, వాళ్ళకి సౌండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి అంటున్నారు. దేనివల్ల అంటే ఇప్పుడు వెంటనే వితిన్ మినిట్స్లో ఆలోచించి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా ఉండాలి అని చెప్తున్నారు టీమ్ వర్క్ అనేది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, 10th, ఎయిమ్డ్ ఎట్ టార్గెట్ ఆడియన్స్. ద యాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఏ క్రిటికల్ ఆస్పెక్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ది ఈవెంట్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్ ది పీపుల్ అంటే ఏంటి, వాళ్ళు యాక్షన్ కానీ రియాక్షన్ కానీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఈవెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ది కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. చూడండి, పీపుల్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటారంటే ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది ఏ విధంగా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఆడియన్స్ని ఎలా రాబట్టుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ న్యాచురల్లీ ఇంపార్టెంట్ ఫర్ ది ఈవెంట్ మేనేజర్స్ టు నో హూ ద టార్గెట్ ఆడియన్స్ ఈజ్ ఆర్ ఫర్ హూమ్ ద ఈవెంట్ ఈజ్ ఇంటెండెడ్. అంటే చూడండి, ఖచ్చితంగా ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా టార్గెట్ చేసి మన వైపు ఈవెంట్ని ఎలాగా ఇంకా డెవలప్ చేయాలి అనే దాని మీద ఈవెంట్ మేనేజర్స్కి ఎక్కువ ఆలోచన ఉండాలి అని చెప్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ పార్టీ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫర్ పీపుల్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 25 years అండ్ ఈజ్ ఫాలోడ్ బై ఏ మ్యాజిక్ షో. 18 to 25 years ఏజ్లో ఉన్న వాళ్ళకి ఒక మ్యాజిక్ షో అనేది కండక్ట్ చేశారమ్మా. ఆ కండక్ట్ చేసినప్పుడు ద టార్గెట్ ఆడియన్సెస్ ఆర్
అప్పుడు ఆడియన్సెస్ ఆర్ ఎవర్ ఆర్ ద లీస్ట్ ఎక్స్పెక్టెడ్ టు ఎంజాయ్ ద షో. ఏంటి, ఆ షోని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా లేదా అనేది మనం గమనించాలి. దస్ ద పర్సనల్ the audience is very important in order for the event to be a success. ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఎప్పుడు ఆడియన్స్కి పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉండాలి. అది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో. సో టార్గెట్ ఆడియన్స్ అనేది ఎలాగా టార్గెట్ చేయాలి అనేది ఈ ఈవెంట్ మేనేజర్స్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ 11th పాయింట్ చూడండి, టైం బౌండ్. Timing is an important consideration while planning an event because preparation for the event, pre and post wrap up etc. చూడండి, టైం బౌండ్, టైమింగ్ గురించి ఇక్కడ చెప్తున్నారు. టైమింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్. ఎప్పుడు అంటే ప్లానింగ్ అన్ ఈవెంట్ బికాస్ ప్రిపరేషన్ ఫర్ ది ఈవెంట్. చూడండి, ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఆ ప్లానింగ్కి టైమింగ్ అనేది ఖచ్చితంగా రెండు ఈక్వల్గా పాత్ర పోషిస్తాయి. ఎలాగా అంటే ప్లానింగ్ చేసుకుంటే ఏ టైంకి ఏ పని అవ్వాలి అనేది ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్, డిసైడెడ్ ద అకార్డింగ్ టు మ్యాగ్నిట్యూడ్ అండ్ సైజ్ ఆఫ్ ది ఈవెంట్. ఈవెంట్ యొక్క సైజ్ అంటే షార్ట్ టైంలో జరుగుతుందా, లాంగ్ టైంలో జరుగుతుందా ఈవెంట్, ఈవెంట్ యొక్క సైజుని బట్టి ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టైమింగ్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ప్లానింగ్ అండ్ ఈవెంట్. టైమింగ్స్ ప్లానింగ్లో ఖచ్చితంగా టైమింగ్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయంట. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ టు బీ స్కెడ్యూల్డ్ వైల్ ప్లానింగ్ ఫర్ ఇట్. ఎవ్రీ ఈవెంట్ కండక్ట్ చేసేటప్పుడు ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ ప్లానింగ్లో మెన్షన్ చేయబడి ఉండాలి. ఖచ్చితంగా ఏ పని ఎలా జరగాలి, ఏ టైంలో జరగాలి, ఏ విధంగా చేయాలి అనేది ప్లానింగ్లో ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఒక ప్రక్రియ. నెక్స్ట్, ఆర్గనైజింగ్ టైమ్ బౌండ్ ఈవెంట్స్ హెల్ప్స్ ఇన్ క్యాల్కులేటింగ్ హౌ లాంగ్ అన్ ఈవెంట్ విల్ లాస్ట్, వెదర్ ఇట్ విల్ బీ అన్ అవర్ ఆర్ 2. అంటే ఎన్ని గంటల్లో జరుగుతుంది, 2 గంటల లేకపోతే ఎన్ని అవర్స్లో జరుగుతుంది అనేది క్యాలిక్యులేటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు. అండ్ వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద ఈవెంట్ అండ్ హౌ మచ్ టైమ్ ఈచ్ ఐటమ్ విల్ టేక్. మనం ఈవెంట్లో కండక్ట్ చేసినప్పుడు ఒక్కొక్క ఐటము ఎంత టైం అనేది తీసుకుంది అనేది ఖచ్చితంగా మనం ఏం చేయాలి, అబ్జర్వ్ చేయాలి అని చెప్తున్నారు. ఫస్టే ప్లానింగ్లో వేసుకోవాలి టైమింగ్ అనేది అని ఈ పాయింట్లో చెప్తున్నారమ్మా. అర్థమైందా? నెక్స్ట్ 12th పాయింట్, లాస్ట్ పాయింట్ చూడండి, రిక్వైర్స్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. మేనేజింగ్ ద ఈవెంట్స్ ఈజ్ డిమాండింగ్, ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్. ఒక ఏ ఈవెంట్నన్నా మేనేజ్ చేయాలంటే అది ఎక్సైటింగ్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్. ఏంటి, ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అది ఒక ఛాలెంజ్ కింద ఉండాలి, ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్తున్నారు. అండ్ ఇట్ రిక్వైర్స్ ఏ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ టాస్క్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్. చూడండి, ఇది ఎలా బ్యాలెన్స్ అవుతుందంటే టాస్క్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్. మనం ఈవెంట్ అనేది ఎలా కండక్ట్ చేస్తున్నామో దాని మీద అండ్ ఆ ఈవెంట్కి ఎంతమంది పీపుల్ అనేది గ్యాదర్ అయ్యారో ఆ పీపుల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనమ్మా, ఈ రిక్వైర్స్ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అంటే ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటాయి, టాస్క్ మేనేజ్మెంట్ అండ్ పీపుల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో దీస్ ఆల్ ఆర్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఈవెంట్ మేనేజ్మెంట్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఫీచర్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 12 పాయింట్స్ అనేది వస్తాయి. ఇది వీక్లీ వన్స్ ఈవెంట్ మేనేజ్మెంటు క్లాస్ ఉంటుందమ్మా. సో ఈ వీక్కి ఈ క్లాస్. Thank you all of you.